హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఇవాళ నేను చార్మినార్ షాపింగ్కి వెళ్తున్నా. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. సో మేము ఏమేమి కొంటున్నామో వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. షాపింగ్కి వెళ్ళే ముందు మేము తినేసి వెళ్తున్నాము. సో దట్ కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా తిరగడానికి. ఓకే, ఇప్పుడు చార్మినార్లో ఏమేమి కొందాం? రంజాన్ పండుగ కదా నాన్న, బట్టలు కొందామని వచ్చిన. ఎవరెవరికి కొంటావు? సోనికి, అన్నికి, అబ్బుకు. నీకు? నేను ఆల్రెడీ తీసుకున్నాను ఫస్టే తీసుకున్నా. అంటే ఏం షాపింగ్ లేవా? తీసుకుంటా పిల్లలకు గాజులు. ఇంకా మేము మాట్లాడుతున్నప్పుడు ఆటో వచ్చేసింది. సో ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాము మేము షాపింగ్కి. నేను, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అండ్ మా చెల్లి, మేము నలుగురం కలిసి వెళ్ళాము. రంజాన్ పండుగ కోసం అక్క ఊరు నుంచి వచ్చింది బట్టలు తీసుకోవడానికి. సో మేమేమేమి కొన్నామో చూడండి. ఫస్ట్ అయితే మేము అక్క వాళ్ళ బాబుకి బట్టలు తీసుకుంటున్నాము. వాడి కోసం కుర్తా పైజామా తీసుకుంటుంది అక్క. ఫస్ట్ బాయ్స్ అయిపోతే తర్వాత గర్ల్స్ తీసుకోవచ్చు అని ఫస్ట్ అబ్బాయిది అయితే తీసేసుకుంటున్నాం మేము వీడికి ఎక్కువ కలర్స్ కూడా చూడలేదు, చూడగానే ఇది నచ్చేసింది. సో ఇది తీసేసుకున్నాం డైరెక్ట్గా. అండ్ కలర్ కూడా బాగుంది. అండ్ అక్క వాళ్ళు ఇట్లా అందరూ సేమ్ కలర్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. సో ఈ కలర్లోనే అందరికి తీసుకున్నాము. నెక్స్ట్ అక్క వాళ్ళ పెద్ద కూతురు కోసం మేము చూస్తున్నాము. మదీనా లోపలికి వెళ్ళాక గర్ల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కనిపిస్తాయి మనకి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ మనకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఫైనలీ పెద్ద అమ్మాయికి తీసేసుకున్నాం డ్రెస్. తీసేసుకున్నాక చిన్న అమ్మాయి కోసం వెతుకుతున్నాము డ్రెస్సెస్. ఆకలి అయింది మధ్యలో, ఇంకా స్వీట్ కార్న్ తిందామని స్వీట్ కార్న్ తీసుకున్నాం మేము. అండ్ బయట ఘోరంగా ఎండ ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు స్వీట్ కార్న్ చేసుకొని తినడానికి బద్ధకం, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం స్వీట్ కార్న్ ఇలాంటి జంక్ ఫుడ్ అయితే పక్కా తింటాం మనము. మీలో ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి? ఇంట్లో తినరు కానీ బయట మాత్రం ఫుల్గా తింటారు. ఒక ఆమె మిస్ అయిందంట. సో తను కాల్ చేస్తుందన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడున్నారని. అప్పటిలోపు ఇంకా మా మమ్మీ వాళ్ళు బ్యాంగిల్స్ అనేది తీసుకుంటామని బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్ళారు. తన దగ్గర నా ఫోన్ ఉంది కాబట్టి నేను అక్కడే నించొని చూస్తున్నా ఎప్పుడు ఇస్తుందా ఫోన్ అని. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంకా బ్యాంగిల్స్ తీసేసుకున్నారు నేను వచ్చేలోపు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెద్ద కూతురికి అండ్ తనకి ఇద్దరికి బ్యాంగిల్స్ తీసేసుకుంది. అక్క వాళ్ళ చిన్న కూతురు కోసం చాలా షాప్స్ వెతికినాం డ్రెస్సెస్ కోసం, కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు దానికి. మా మమ్మీ చూడండి అప్పటిలోపు బొమ్మని రెడీ చేస్తుంది చున్నీ వేసుకుంటూ. ఇక్కడ మేము ఒక డ్రెస్ చూసినాము ఈ షాప్లో. డ్రెస్ చాలా బాగుంది, బట్ రేట్ అయితే అస్సలు తగ్గియట్లేదు అనమాట. సో రేట్ తగ్గియట్లే అని మేము వేరే షాప్కి వెళ్ళి ఇంకా డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాము. బట్ మళ్ళీ మేము ఆ షాప్కి వెళ్ళి మళ్ళీ అడిగితే ఆయన డబల్ రేట్ చెప్పిండు, ఎందుకంటే రిటర్న్ వచ్చారు కదా కస్టమర్స్ అని. ఫస్ట్ చెప్పిన రేట్కి అయితే అసలు ఇవ్వలేదు. సో ఇంకా ఎందుకులే అని ఇంకా వేరే షాప్లోనే తీసేసుకున్నాము. దానికి కూడా సేమ్ కలర్ తీసుకున్నాము హనీకి. హనీ కోసం చాలా షాప్సే తిరిగినాం మేము, బట్ దానికి ఎక్కడ దాని సైజు డ్రెస్సెస్ ఎక్కడ కనిపించలేదు మాకు. ఈ షాప్లో మాకు కావాల్సిన కలర్ దొరికింది, బట్ సైజ్ దొరకలేదు. లైక్ ఉంటే దానికంటే పెద్ద సైజు ఉంది, లేదంటే దానికంటే చిన్న సైజు ఉందన్నమాట. బట్ మేము వెతికి లాస్ట్ ఒక డ్రెస్ కనిపించింది. ఆ డ్రెస్ తీసేసుకున్నాం మేము. ఇప్పుడు మేము చూస్తున్న డ్రెస్ కూడా దానికి సైజ్ కరెక్ట్గా సరిపోదు. ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకే వస్తుంది, కొంచెం పెద్దగైనా రాదు. సో మేము ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ తీసుకున్నాం. దానికి డ్రెస్ తీసుకున్నాక అక్క వాళ్ళ చిన్న పాపకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. లేదంటే అది అస్సలు ఊకోదు, వాళ్ళ అక్కకి తెచ్చిర్రు దానికి తీసుకురాలేదని. సో దానికి కూడా బ్యాంగిల్స్ తీసేసుకుంటున్నాము. బ్యాంగిల్స్ తీసుకున్నాక అక్క వాళ్ళ బాబుకి ఇంకా వాళ్ళ పాపకి వాచెస్ తీసుకుంటున్నాము. వాళ్ళ బాబు వచ్చేటప్పుడు వాచ్ తీసుకుని రమ్మని చెప్పిండంట. సో మేము వాచెస్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ బాబు కోసం. ఆ వాచెస్ చూస్తుంటే మాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి. బికాజ్ మా డాడీ నా కోసం పింక్ ఆర్ రెడ్, మా అన్నకి బ్లూ వాచ్ అట్లా తీసుకొని వస్తుండే. ఇంకా దానిపైన బొమ్మలు ఉంటుండే అనమాట. అండ్ బాగా ఎండలో తిరిగినాము, ధూపు అవుతుంది. సో ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. బయట మాత్రం చాలా అంటే చాలా ఎండ ఉంది. సో ఇంకా నేను బాదం మిల్క్ తీసుకున్నా. ఇంకా బాదం మిల్క్ అండ్ థమ్స్అప్ నుండి హాఫ్ తాగేసిన. నెక్స్ట్ ఇప్పటివరకు అక్క షాపింగ్ అయింది. ఇప్పుడు మేము మా షాపింగ్ కోసం అని స్టార్ట్ అయిపోయినాము. మా మమ్మీ వాళ్ళకి బ్యాంగిల్ స్టోర్ ఉంది. సో షాప్లో సామాన్ కోసమని అక్కడే తీసేసుకుంటున్నాము. లైనింగ్స్ అలాంటివి కావాలని అక్కడే నాకు కూడా కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నేను అవి కూడా తీసేసుకుంటున్నా. అండ్ అక్క కర్చీఫ్ అవి ఇవి అన్నీ చూస్తుందన్నమాట ఏం తీసుకోవాలని. మమ్మీ షాప్ కోసం లైనింగ్స్, ఫాల్స్ ఇవన్నీ తీసుకుంటుంది అదే షాప్లో. నేను బెడ్షీట్స్ తీసుకున్నాను అనమాట. అక్కడ బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటాయి. బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ అవన్నీ బాగుంటాయి. సో నేను పిల్లో కవర్ అండ్ బెడ్షీట్ సెట్ ఉంటుంది, అది తీసేసుకున్నాను అనమాట. ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది, సో దట్ అది
బెడ్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది, అక్కడిక్కడ అవ్వకుండా ఉంటుంది అనమాట బెడ్షీట్ మనకి. సో నేను ఆ టైప్ తీసేసుకున్నా ఈసారి. ఇంకా ఇది సమ్మర్ కదా, సో నైట్ డ్రెస్సెస్ కావాలని నైట్ డ్రెస్సెస్ షార్ట్స్ ఇవి తీసుకున్నాము. అండ్ మమ్మీ శారీస్ కూడా తీసుకుంది మా కోసము, ఎందుకంటే ఫ్రాక్స్ కుట్టిస్తా అని శారీస్ తీసుకుంది. ఇంకా లాస్ట్లో ఇవన్నీ మావే, ఇవన్నీ బిల్ చేసుకున్నాం మేము. అక్క మాత్రం చాలా టైర్డ్ అయిపోయింది, ఎందుకంటే ఏం తినకుండా ఉంది మార్నింగ్ నుంచి. మేమన్నా అట్లీస్ట్ ఏదో ఒక డ్రింక్స్ తాగుతూ ఉన్నాము, బట్ అక్క ఏం తినకుండా ఈవినింగ్ వరకు అలానే ఉంది. ఏమేమి షాపింగ్ చేసినావో చూపించక్క ఇప్పుడు. సరే ఇది చిన్న ఉంది డ్రెస్ రంజాన్కి చిన్న ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది సీమది, ఇది బాగుంది. మొత్తం షైన్ షైన్ వేసుకుంటా ఆమె, ఇంత హెవీది చూడాలి. ఇది సీమ. ఓకే, ఇది హన్నీది. ఇది ఒక హీరోయిన్ అన్నమాట, హనీది. ఇది ఎప్పుడక్క ఫెస్టివల్ మీద? 31. అందరికీ కొంచెం సిమిలర్గా తీసుకుంది అక్క డ్రెస్సెస్, సేమ్ కలర్లో. ఇవి నాయి బ్యాంగిల్స్. ఓకే, ఇవి సీమయి. మరి నువ్వేం షాపింగ్ చేయలే? నాకు ఆల్రెడీ ఉంది చీరే. ఇది చిన్న ఇవి. ఓకే, రంజాన్ పండుగ రోజు మేము నమాజ్ పోయేటప్పుడు కంపల్సరీగా పెట్టాలి. ఇతర్ సెంట్ అంటారు మీరు, మేము ఇతర్ అంటాం. ఓకే, అంటే ఇది మీరు పక్క బట్టలకు పెట్టుకుంటాం. ఓకే, అది సుర్మా 2 పెట్టుకొని మస్జిద్ నమాజ్ చదివితేనే నమాజ్ అయినట్టు. ఓకే, మరి అది తీసుకోలేదు సుర్మాది? అక్కడ లేదు అది. ఆల్రెడీ ఊర్లో ఉందా? ఇంట్లో ఉంది ఒకటి. ఓకే, ఇది చిన్నోనికి వాచి దెమ్మని గొడవ చేసిండు దానికి వాచి. ఓకే, ఇది పెద్ద ఆమెకు. ఓకే, అంతే. వాచెస్, బ్యాంగిల్స్, ఇంకా ఈ సెంట్ ఇతర్. అక్క షాపింగ్ కోసం అని పోయినాం అనమాట, బట్ మేము కూడా షాపింగ్ చేసినాము. మా మమ్మీ ఏమేమి కొన్నదో చూడండి. మాకు షాపింగ్ కంటే మాకే ఎక్కువైంది. నైట్ డ్రెస్సెస్ 2 నాకు, ఒకటి మా చెల్లెకి. ఇది నాదే. 2 షార్ట్స్. ఇవి డైలీ వేర్ షార్ట్స్. 2 లెగ్గిన్స్. ఇవి మా చెల్లవే. ఎన్నున్నా మాకు కావాలి ఇలాంటివి మెటీరియల్. ఇది దేనికోసం కొన్నాం? ఇది ఫ్రాక్ కోసం కొన్నది మా మమ్మీ. ఇది చూడండి, కుట్టించాక మళ్ళీ వేసుకొని మళ్ళీ చూపిస్తాను వీడియోలో. నెక్స్ట్ శారీస్. ఈ శారీస్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే ఫ్రాక్లా కుట్టించేసి ఇవి డైలీ వేర్ కన్నా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవచ్చు. అందుకని శారీస్ తీసుకున్నాం. నాకు మా చెల్లికి ఇద్దరు కలిపి ఫ్రాక్స్ కుట్టిస్తారంట మా మమ్మీ. 2 కర్టన్స్, విండో కర్టన్స్ తీసుకున్నాము. ఇవి 2 కర్టన్స్, విండో కర్టన్స్, ఇంకా నార్మల్గా కర్టన్స్ అండ్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా తీసుకున్నాము. షాపింగ్కి వచ్చి తల్లి పిల్లలు 10,000 చూడు. యాక్చువల్లీ అక్క షాపింగ్ అని వెళ్ళినాము, బట్ అక్క కంటే ఎక్కువ బిల్ చేసింది మేమే. సో విన్నర్ వచ్చేసి చప్పట్లు. నాకతో వచ్చింది లేదా? అవును, థ్యాంక్ యూ మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు ఇలానే ఇప్పిస్తుందని భగవంతుడికి కోరుకుంటూ. మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్క, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్తే మళ్ళీ మమ్మీ నా కోసం షాక్ రాక ఇంకా నువ్వు మీ మమ్మీ నువ్వు 10,000 షాపింగ్ చేసిన అంటే నన్ను ఇంట్లో కూడా రాని అంటది. అందుకే చెప్తున్నా అక్క కంటే ఎక్కువ మేమే షాపింగ్ చేస్తాం. లక్కీ విన్నర్ మా మమ్మీ. ఇప్పుడు అన్నం ఎందుకు వండుతున్నావే? ఆంటీ కోసం వండుతున్నాను. ఎందుకు? మార్నింగ్ నుంచి తినవా అక్కయ్యగా? ఒక పొద్దు అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు తినాలి మీరు? 6:30కి ఒక పొద్దు ఇడవాలి, ఎప్పుడైనా తినొచ్చు. ఇప్పుడు ఈవినింగ్ 6:30కి వదిలేసి మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ డే 4:30 తినాలి మార్నింగ్.
ఓకే 4:30 5 అయిందంటే మళ్ళీ నీళ్ళు కూడా తాగొద్దు. ఇంకా 5 నుంచి అసలు ఇంకా తాగదు. సోనీ వాళ్ళు ఉన్నారా ఒక పొద్దు? సోనీ హనీ ఎవరున్నారా? సోనీ హనీ ఇద్దరు. హనీ కూడా ఉందా పొట్టిది? ఇద్దరు, కాకపోతే ఇవాళ లేదు. స్టార్టింగ్ లో ఉంటారు వాళ్ళు, ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు లేదు. ఓకే. నార్మల్గా అయితే ఎప్పుడు ఉంటారా వాళ్ళు? పెద్ద ఉంటుంది, సోనీ ఉంటుంది, కానీ హనీ పోయిన సంవత్సరం నుంచి హనీ ఉంటుంది. ఓకే. అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఇప్పుడు అన్నం వండుతున్నారు, డ్యూటీకి వెళ్తుందని. సో అక్క షాపింగ్కి వచ్చిందనమాట, షాపింగ్ అయిపోయింది, డ్యూటీకి వెళ్తుంది అనమాట. సో మళ్ళీ అక్కడ తినడానికి ఏమైనా కావాలి కదా, సో మా మమ్మీ అక్కడ ఎందుకు తినడమని ఇక్కడ నుంచే కుక్ చేసి పంపిస్తుంది అక్కకి. చూడండి, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? మాది 40 years 45 years ఉండొచ్చు. అలా 40 years 45 years 40 years చిన్నప్పటి నుంచి చెడ్డి దోశలు 40 years ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది. ఎప్పుడైనా వీళ్ళిద్దరికి డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగాలన్నమాట. వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరికి ఏమేమి తెలుసో అన్ని క్వశ్చన్స్ ఒకరోజు ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూలో చేస్తాను. మీ ఇద్దరికి అడుగుతా ఒకరోజు నేను వీడియోలో. మీ చిన్నప్పుడు ఏమేం చేసిర్రు? కొల్మిలా ఒకటి రేగువల్ల చెట్టు ఉండే, పొద్దున్నే లేచి మీ మమ్మీ రూపాయికి 3-4 అమ్మేది. దబదబా ఏరుకొచ్చుకొని బ్యాగులు వేసుకునేది, ఒక్కటన్నీ అయిపోయేది, పైసలు ఇస్తేనే ఇచ్చేది. మీకు కూడా? మాకు కూడా. అంటే అప్పటి నుంచి మమ్మీ బిజినెస్ అంటే బిజినెస్ చేసింది మీ మమ్మీ మీ పిన్ని. అందుకే నాకు కూడా అదే తెలివి వచ్చింది, బిజినెస్ పైసలు అంటే పైసలు. రేగువల్లు అమ్ముకొని పెన్నులు నోట్స్లు కొనేది వాళ్ళు. ఆహా. ఇంట్లో ఎందుకు అడగడం అని మమ్మీ అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసింది. రేగువన్లు ఇంకేమైనా ఉన్నాయా? అదొక్కటే. రేగువన్లు పత్తేర పోయినాం, మేము ఎక్కడికి పోయినా మేము ముగ్గురం కలిసి వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళినా సరే చెంపు పట్టుకొని కూడా ముగ్గురం కలిసి చూసుకోవడానికి వెళ్ళేది వాగులకు. అట్లా అందరం స్కూల్కి ముగ్గురం కలిసి వెళ్ళేది, ఎగ్గొట్టినా ముగ్గురం ఎగ్గొట్టేది. అట్లా డ్రెస్సులు తీసుకున్న దసరా అప్పుడు సేమ్ తీసుకునేది. లంగా జాకెట్ వాళ్ళు తొడుకురు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా లంగా జాకెట్లు తొడుకున్నా, డ్రెస్సులు తొడగలే అప్పుడు. మొత్తం వాళ్ళతో పాటు లంగా అందరూ ఈరే బిడ్డ, ఈమె కూడా ఈరే బిడ్డ అనేది, ఆచార బిడ్డ ఈరే బిడ్డ అనేది. అచ్చా. లంగా మోని వేసేది, ఎక్కువ లంగా జాకెట్ వేసేది నేను కూడా. ఓకే. ముగ్గురం సేమ్ తీసుకునేది. చల్మడ నుంచి ఒక ముస్లిం ఆయన ఇప్పుడు కూడా కొనుక్కొని వేసుకోరాదు ముగ్గురు? చిన్నప్పుడు వేసుకున్నాం, ఇప్పుడు వేసుకొని మాకు తీర్పలేదు. తీరకలేదా? సెట్ కాదా? సెట్ కాదు, అప్పుడు మాకు సెట్ అయింది, అందరం ఒక దగ్గరనే ఉన్నాం కాబట్టి సేమ్ కుట్టించుకునేది. ఒక స్టోరీ, దీని గురించి నేను ఒక స్టోరీ చెప్తా. ఒకసారి ఏమైందంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినా నేను. ఏం చెట్టు? చిక్కుడుగాయ చెట్టు దగ్గరికి వెళ్ళిన. అది ఆ చిక్కుడుగాయ చెట్టు తీగ ఉంటుంది కదా, తీగ నాకు గీరుకుందనమాట. గీరుకున్న తర్వాత అదే నాకు ఇట్లా ఇట్లా ఎర్రగా అయిపోయింది, రెడ్గా అయిపోయిన తర్వాత నాకు ఈ గీత పడ్డది కదా, దీనికి ఆ గీత లేదు. అప్పుడు నేను దీన్ని కూడా ఆ చెట్టు దగ్గర తీసుకొని పోయి దీనికి కూడా గీత పెట్టేసిన అనమాట. ఇలాగ ఉండే అదొక్కరి దాకా నాకు దాకా దానికి దాకా అని తీసుకొని దాని దాకా ఇచ్చేది. చెట్టు ఉండే కొలిమిలా. అట్లా నువ్వేమనలేదు అప్పుడు? మన మమ్మీ ఎట్లా వేస్తే మేమేమనపోయేది, జోక్ మస్తుగా ఆడుకునేది. అంటే రక్తాలు వచ్చినట్టు అట్లా గొడవలు ఏం లేవు, జోక్గా మస్తుగా అనుకునేది. కచ్చకాయలు తెచ్చుకొని కచ్చకాయలు ఆడుకునేది. ఇక పులి మేక ఆట ఉంటది ఒకటి, అది ఆడుకునేది. పేకాట ఆడేది, చాలా గేమ్స్ అప్పట్లో, చాలా ఆటలు ఆడేది అప్పుడు. వాళ్ళ నాయనమ్మ అప్పలు చేసేది, ముసలిది మంచి అప్పలేమో అమ్ముకునేది. తినిగిపోయినాయి, చుట్టుకుపోయినాయి, ఇన్ని అప్పలు చేసుకుని 2 సేలు అప్పలు చేసుకుని ఒక్కొక్క కప్ప ముఖం మీద వేసేది. ఒక్కొక్క కప్ప తినేసి ఆ ఒక్క కప్ప కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ అప్పలు చేసుకుంటే కూర్చునేది ముగ్గురం. ఓకే, మీరు హెల్ప్ చేస్తే మీకు చిరిగిపోయిన అప్పలు అమ్మిస్తుండేనా? ఇట్లా వేస్తుంటే తిరుగుతాయి కదా, ఆ అప్పలు చెరొక్కటి నాకు ఒకటి ఇచ్చేది, వాళ్ళకి నా ముందలైతే వాళ్ళకి ఒకటి ఇచ్చేది. అదే ఒక్కొక్కటి ఇచ్చేది. మమ్మీ వాళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ అప్పలు అమ్మి మెడకి పత్తిలు చేయించుకుంది అప్పట్లో. బిజినెస్ ఉమెన్ మా నాయనమ్మ కూడా. ఉమెన్ ఇక్కడ వచ్చింది, ఈ ఉమెన్ ఇక్కడ వచ్చింది, అట్లా అన్నమాట. సో ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది, ఇంకా అక్క వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఊరికి. అండ్ డ్యూటీ ఉంది అక్కకి, సో అందుకని వెళ్ళిపోయింది. మదీనా అండ్ చార్మినార్లో ఇవన్నీ షాపింగ్ చేసాం మేము. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా.